హాయ్ అండి. కృష్ణాష్టమి సందర్భంగా ఈవినింగ్ దర్శనానికి ఇస్కాన్ జగన్నాథ్ మందిరానికి అయితే బయలుదేరామండి మేము. మార్నింగ్ అంతా కూడా వేరే టెంపుల్లో సరిపోయింది జగన్నాథ్ దర్శనం. ఎందుకంటే ఈవినింగ్ పుష్పాభిషేకం ఉందండి, చాలా విశేషంగానే ప్రభుజీ కాల్ చేశారు. ఇన్విటేషన్ అది కూడా ముందే పంపించేశారు, 1 వీక్ ముందే. దానికోసమని పుష్పాభిషేకం చాలా అద్భుతంగా ఉంటుంది. దానికోసమని మేము ఈవినింగ్ దర్శనానికి అయితే వెళ్తున్నాము. వీడియో చూసే ముందుగా మన స్నేహితులందరికీ కూడా కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. అయితే ఈ వీడియో పోస్ట్ చేసేటప్పుడే టైం పడుతుంది, ఏమనుకోకండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవ్వండి, మనం ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది విజయవాడ స్క్రూ బ్రిడ్జ్ కింద ఉన్న జగన్నాథ్ ఇస్కాన్ మందిరం అండి. చాలా బాగుంటుంది ఇక్కడ. మేమైతే ఈవినింగ్ దర్శనానికి వచ్చేసాము. మేము వచ్చేసేటప్పటికే ఇక్కడ చక్రధర్ ప్రభుజీ ప్రసంగం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇదిగో మనం విరాళాలు ఏమన్నా ఇవ్వాలంటే, డొనేషన్స్ ఇవ్వాలంటే ఇలా కౌంటర్స్ ఉన్నాయి. చక్కగా ఎవరైనా మీరు ఇవ్వాలనుకుంటే అలా వాళ్ళని అప్రోచ్ అవ్వండి. అయితే చక్రధర్ ప్రభుజీ ప్రసంగం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఎందుకంటే మేము కానూరులోని వేణుగోపాల స్వామి గుడి దగ్గర కోలాట మహోత్సవం జరిగింది మా గ్రూప్ వాళ్ళది. అక్కడ పార్టిసిపేట్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చేటప్పటికి కొంచెం టైం పట్టిందండి. అక్కడ కానూరు గుడిలో జరిగిన కోలాటం కూడా షార్ట్స్ పెట్టానండి, తప్పకుండా చూడండి. చూడటం మాత్రమే కాదు, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మంచి మంచి కామెంట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇస్కాన్ టెంపుల్కి. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే జగన్నాథ స్వామి దర్శనం ఇస్తారు మనకి. అయితే ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్ ఒక కౌంటర్ పెట్టారు స్వామివారికి నివేదించడం కోసం. ఎవరైనా సరే అలా తీసుకొని వెళ్ళి స్వామివారికి నివేదించుకోవచ్చని ఇలా ఒక ప్లేట్ అయితే స్వామివారికి స్వీట్ అను పండు తాంబూలం పెట్టారు. ఇంకా చిన్న పాప నేను కూడా తీసుకుంటాను మమ్మీ అంటే సరే అని చెప్పేసి తీసుకోమని ఒకటి తనకి కొనిచ్చాము. ఇంకా ఇక్కడ ప్రభుజీ అందరికి కృష్ణ ఆశీస్సులు అయితే అందజేస్తున్నారు. ఇంకా పాప దగ్గర నుంచి స్వామివారికి అక్కడ ప్రభుజీ తీసుకొని నివేదన చేస్తున్నారు. మనం ఏం తీసుకెళ్ళినా కానీ నివేదన చేసి ఇస్తారండి. కృష్ణాష్టమి కదండి ఇవాళ. అందులో పాస్ ఉన్న వాళ్ళకి ప్రసాదం అయితే వచ్చేస్తుంది. కానీ పాప అంది నేను పెట్టుకుంటాను మమ్మీ, నేను కూడా తీసుకొని అని చెప్పేసానంటే సరే అని ఇచ్చాము. అది అలా అయితే చక్కగా దర్శనం అయిందండి. మామూలుగా అయితే అక్కడ జగన్నాథ స్వామి దర్శనం ఇస్తారు. ఆవేళ జగన్నాథ స్వామిని భక్తుల సౌకర్యార్థం పుష్పాభిషేకం ఉంది కదండి, అక్కడ సత్సంగ హాల్లోకి షిఫ్ట్ చేశారు. ఏంటంటే చాలా మంది భక్తులు అయితే వస్తారు కదండి కృష్ణాష్టమి అంటే. ఇదిగోండి వీళ్ళు మన ఛానల్ ఫ్రెండ్స్ అనండి. వీళ్ళు కూడా మాతాజీ ఏంటి మమ్మల్ని తీరా ఏంటి అని చెప్పేసి అని అడిగి మరీ తీయించుకున్నారు ఈ మాతాజీ వాళ్ళు. ఇది బుక్ స్టాల్ అండి. బుక్ స్టాల్ అనే కాదు, కృష్ణ ఐడల్స్ అవన్నీ కూడా చాలా ఉంటాయి, భగవత్ సంబంధమైనవన్నీ దొరుకుతాయి అక్కడ. ఆ స్టాల్లో మనకి ఏది కావాలన్నా కానీ ఆగ్రహకుల దగ్గర నుంచి కృష్ణుడి విగ్రహాల వరకు అన్నీ ఉంటాయి. ఇవో చూడండి, మన రాధా శ్యామ్ సుందర్ మందిర్ ఎంత చక్కగా అలంకరించారో. రకరకాల పువ్వులతోటి, రంగురంగుల పువ్వులతోటి, సువాసనాభరితమైన పువ్వులతోటి, మధురమైన పదార్థాలతోటి చక్కగా స్వామివారికి నివేదించారు. ఎంతైనా మన విష్ణుమూర్తి అంటేనే అలంకార ప్రియుడు, అందులో కృష్ణయ్య అంటేనే అందము, అందం అంటేనే కృష్ణయ్య కదండి. ఇప్పుడు కృష్ణ సేవ అంటే మొదటగా గుర్తు వచ్చేది తులసి మాతను కూడా అక్కడ ఉంచుతారు. చక్కగా అలంకరించారు తులసి మహారాణిని కూడా. అందులో ఏకాదశి అన్న అసలు ఏకాదశే కదండి, ప్రతిరోజు పూజలు అంటే తులసి, కృష్ణ పూజలు అంటే తులసి సమర్పించాల్సిందే. మనం వాటర్ పెట్టామా లేకపోతే ప్రసాదాలు పెట్టామా పండు పెట్టామా ఏదైనా సరే వాటిలో కాస్తంత తులసి దళం వేసి నివేదిస్తే స్వామికి బహుప్రీతిగా స్వీకరిస్తారని చెప్తారు. అందులో కృష్ణాష్టమి అంటే తులసి మహారాణి చక్కగా రెడీ అయిపోయి వచ్చి కూర్చున్నారు. ఆవిడ కూడా చూడండి రాధా శ్యామ్ సుందర్ ఎంత అందంగా ఉన్నారో. మార్నింగ్ దర్శనంలో ఈ రాధా శ్యామ్ సుందర్ని పక్కన టేబుల్ వేసి పెట్టారండి. మార్నింగ్ దర్శనంలో జగన్నాథ స్వామి ఉన్నారు మందిరంలో. అయితే భక్తుల సౌకర్యార్థం కోసం అని, ఎందుకంటే పుష్పాభిషేకం చాలా గ్రాండ్ గా చేస్తారండి. 200 కేజీలు, 200 కూడా కాదు, 2000 కేజీల పూలతో చేశారు ఆ రోజు. 2000 కేజీల పూలు చక్కగా తీసుకొని అవన్నీ కూడా వలిచి, అన్ని రకరకాల పువ్వులు అండి అసలు. గులాబీల్లో కూడా రకరకాల గులాబీలు, రంగురంగుల గులాబీలు, బంతి పూల దగ్గర నుంచి మల్లె పూల వరకు, జాజి పూల వరకు అండి. ఇంకా అసలు ఎన్ని పూలు వాడి ఉంటారో అది కూడా చూద్దరు. కానీ ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కృష్ణాష్టమి అంటే మనకి బాగా గుర్తొచ్చేది ఊయల. కన్నయ్యని ఊయల్లో వేసి ఊపుతాం కదండి, ఊయలంటే గుర్తొచ్చింది.
మన ఇంట్లో కూడా కన్నయ్యని ఉయ్యాల్లో వేసాం, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇక్కడ మాతాజీ చక్కగా మనకి హ్యాండ్ వాష్కి ఇచ్చి మన చేతులకి సుగంధ పరిమళాలు అయితే రాశారు. ఎందుకంటే సుగంధ పరిమళాలు అల్లుకొని మనం కన్నయ్యని ఉయ్యాల్లో వేసి ఊపుతాము. ఆయన అంతా కృష్ణాష్టమి కదండి, మనం కూడా అంతా స్వచ్ఛంగా ఉండాలి, శుచిగా ఉండాలి అన్న ఇదితోటి అలా చేస్తారనమాట. ఇదంతా కూడా ఈ వాతావరణం అంతా కూడా ఎలా ఉందంటే కృష్ణాష్టమి రోజున కృష్ణయ్య కోసం వచ్చిన గోపికల్లాగా కనిపించారండి. అందరూ కూడా ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఒక గోపికలాగా కనిపించారు. చక్కగా అక్కడ ఎత్తైన చెట్లు, ఆ పొన్న చెట్టు నీడన ఉన్న కన్నయ్య కోసం ఉయ్యాలను ఊపడానికి ఈ గోపికలందరూ వచ్చినట్లుగా అనిపించింది. ఏదైనా మన మానసిక భావనే ముఖ్యం అండి. సంతోషానికైనా, విచారానికైనా, బాధలకైనా మన మనసే కారణం. అదండి జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళిపోదాం. చూస్తున్నారా ఎంత చక్కగా పుష్పాభిషేకం జరుగుతుందనేది. ఇంతే చేస్తారండి ప్రతిసారి కూడా జగన్నాథ స్వామికి. చాలా విశేషమైన పూజలు జరుగుతున్నాయి ప్రతి గుడిలో కూడా. కృష్ణాష్టమి అంటే ప్రతి గుడిలో, చిన్న గుడి దగ్గర నుంచి పెద్ద పెద్ద గుళ్ళ వరకు, ఇస్కాన్ టెంపుల్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. చిన్నజీయర్ స్వామి టెంపుల్స్ కానీ, ఇస్కాన్ టెంపుల్స్ కానీ చాలా బాగా జరుగుతాయి. మిగతా అన్ని గుళ్ళల్లో కూడా కృష్ణాష్టమి చాలా బాగా సెలబ్రేట్ చేశారండి. మాకు సాటర్డే నుంచి దగ్గర దగ్గర మండే కూడా కదండి, ట్యూస్డే నైట్ 10:30 వరకు కూడా స్వామి సేవలోనే ఉన్నాం ఏదో ఒక రూపంగా. ఇంకా మనకి మేమేంటంటే వైష్ణవ సాంప్రదాయం ప్రకారం జియర్ వాళ్ళు ఎప్పుడైతే సెలబ్రేట్ చేస్తారో ఆ డే సెలబ్రేట్ చేసుకుంటాము కృష్ణాష్టమి. ఇది కూడా చేస్తామండి, ఇది చేస్తాం, అది చేస్తాము, రెండు చేస్తాము. స్మార్త కృష్ణాష్టమి చేస్తాం, ఇస్కాన్ వాళ్ళు చేసేది చేస్తాం. కృష్ణుడికి ప్రతిరోజు చేసుకుంటాం కదండి, ప్రతి నిమిషం కృష్ణ సేవలో ఉండడంలో మనకి పూర్వజన్మ సుకృతంగా భావించాలే కానీ ఎంత చేసినా తక్కువే. మంగళవారం అయితే మనకి జేయర్ స్వామి వాళ్ళు, చిన్నజేయర్ స్వామి వాళ్ళు మంగళవారం చేశారు కాబట్టి మేము ఇంట్లో అయితే ఆ రోజు చేసాము. ఇంకా ఈ ముందు 3 రోజులు మాత్రం ఇంకా టెంపుల్స్ లో సెలబ్రేషన్స్ అటెండ్ అయ్యాము. అక్కడ కానూరు గుళ్ళో కోలాటాలు కానివ్వండి, అభిషేకాలు కానివ్వండి, తర్వాత ఇక్కడ జగన్నాథ్ సేవలో కానివ్వండి, ఇలా అటెండ్ అయ్యాం. చూసారా భక్తులకి స్వామివారికి అర్చించిన ఆ అభిషేకం చేసిన పువ్వుల్ని భక్తులకు కూడా వేస్తున్నారు. కృష్ణయ్యని నిలువెల్లా తాకి వచ్చిన పువ్వులు భక్తుల మీద వేస్తుంటే నిజంగా ఆ అనుభూతి చాలా అద్వితీయమైందండి. భక్తులందరూ కూడా ఆనంద పారవస్యాలతో చేతులు పైకెత్తి హరే కృష్ణ 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 హరే హరే అంటూ చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా నృత్యం చేస్తూ హరినామ సంకీర్తన చేస్తూ ఏంటంటే అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి చిన్న పెద్ద అనే తేడాలు లేకుండా, వయసు తేడాలు కానీ, లింగ భేదాలు కానీ ఏమీ లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఒక గోపికలుగా మారిపోతారండి. ఆ కృష్ణయ్యని చూడటమే ఆలస్యం. చిన్నపిల్లలు కూడా చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు, అంత బాగుంటుందండి అసలు. అక్కడికి వెళ్తే కృష్ణనామ సంకీర్తన అంటే మాట్లాడి పూర్వజన్మ సుకృతం కంపల్సరీ ఉండాలి. ఇదిగోండి జగన్నాథ స్వామిని దగ్గరగా చూపిద్దామని మనకి కేటాయించిన లాబీలోకి అయితే వచ్చేసాం. ఎందుకంటే మంగళహారతి ఆఫర్ చేస్తున్నారు స్వామికి. ఇక్కడ ప్రభుజీ వాళ్ళందరూ కూడా జగన్నాథ్ని జై జగన్నాథ్ అంటూ కీర్తిస్తూ జై జగన్నాథ్ జై జగన్నాథ్ అంటూ, తర్వాత సుభద్ర బలభద్రులు కూడా ఉన్నారు, వారిని కూడా కీర్తిస్తూ మంగళహారతి అయితే చక్కగా స్వామివారికి ఇచ్చారండి. ఆ తర్వాత భక్తులందరికీ కూడా ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఎంత సంతోషంగా పార్టిసిపేట్ చేశారంటే చాలా కన్నుల పండుగగా ఉంది. ఇదంతా చూడాలంటే చెప్తున్నాను కదండి, కృష్ణనామం తీసుకోవాలన్నా, కృష్ణ దర్శనం చేయాలన్నా, కృష్ణుడిని పూజించాలన్నా పూర్వజన్మ సుకృతం కాస్త కోస్తో ఒక రవ్వంతైనా ఉండాల్సిందేనండి. ఎన్ని కోట్ల జన్మలు ఎత్తి చివరికి జన్మకు వచ్చి మనము కృష్ణనామం తీసుకున్నాము అంటే ఎంత అదృష్టమో, కృష్ణుడి దయ మన మీద సంపూర్ణంగా ఉండాలని ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా కృష్ణుని ఆశీస్సులు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా లభించాలని కోరుకుంటున్నానండి. ఈ మంగళహారతి తీసుకున్న తర్వాత రామ్ రాఘవ్ దాస్ ప్రభుజీ అండి, వీళ్ళ ఫ్యామిలీతో కూడా ఈ ఫోటో అయితే తీసుకున్నాము. ఈ ప్రభుజీ జగన్నాథ్ మందిరం కన్స్ట్రక్షన్ అప్పటి నుంచి కూడా తెలుసండి. తర్వాత ప్రభుజీ మాకు పాస్ ఇచ్చారు డైనింగ్ హాల్కి వెళ్ళడానికి. డైనింగ్ హాల్లో కృష్ణ ప్రసాదం సర్వ్ చేస్తున్నారు. అందరూ కూడా చాలా ఎంత రుచిగా ఉంటుందంటే కృష్ణ ప్రసాదం అంత రుచిగా ఉంటుంది. జనరల్గా మనోళ్ళు అనుకుంటారు ఉప్పులు మసాలాలు కారాలు వేస్తేనే
దిట్టంగా వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది లేకపోతే రాదని. అసలు అలాంటివి ఏమి ఉండవండి. ఆనియన్ గార్లిక్ అసలు వాడరు అసలు. అంత రుచిగా ఉంటాయి. అయినా కానీ కృష్ణునికి సమర్పించే వాటి, కృష్ణునికే కాదండి, మనం కూడా పర్వదినాల్లో అలాగే కదా ఆనియన్ గార్లిక్ వేసుకోకుండా చేసుకుంటుంటాం కదా. ఇలా అయితే మేము ప్రసాదం పెట్టించుకొని డైనింగ్ హాల్లోకి వచ్చాము. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ రాగానే చక్రధర్ ప్రభుజీ అక్కడ ఉన్నారు. చానాళ్ళు అవుతుంది ప్రభుజీతో మాట్లాడి. ఇంకా సరే వేరే భక్తులతో మాట్లాడుతున్నారు. మాతాజీ మీరు ప్రసాదం అయితే తీసుకోండి, తీసుకున్న తర్వాత చక్రధర్ ప్రభుజీని కలుస్తారని ప్రభుజీ చెప్పి వెళ్ళారు. ఇంకా మేము ప్రసాదం అయితే స్వీకరించి ఇంకా ప్రభుజీని, చక్రధర్ ప్రభుజీని కూడా, ఆయన కూడా చాలా తర్వాత చూసి చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు ప్రభుజీ కూడా. ప్రభుజీని కలిసి ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరామండి. అదండి వాళ్ళ వీడియో. అదే కాదు, మన ఇంట్లో చేసిన కృష్ణాష్టమి కూడా ఇంకా చక్కగా చేసుకున్నాము. ఇదే విధంగా చక్కగా చూడండి, ఆదరించండి. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఛానల్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే జగన్నాథుని బ్లెస్సింగ్స్తో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా వెళ్లే ముందు మళ్ళీ ఒకసారి స్వామిని దర్శించుకుందాం లోపలికి వచ్చాను. ఇక్కడ మళ్ళీ మన ఫ్రెండ్స్ కనిపించారు. మన ఛానల్లో హాయ్ చెప్తున్నారు చూడండి. చాలా సంతోషం అనిపించింది. భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారండి. 10:30-11 దాకా కూడా. ఇంకలా వెళ్లే ముందు ఒకసారి స్వామిని దర్శించుకుని వెళ్దామని ఇలా అయితే వచ్చేసాము మేము. అదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.